సో లాస్ట్ మంత్ 30th శనివారం ఒక దొంగతనం జరిగింది శ్రీనిధి ట్రేడర్స్ మిల్లో, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరులో. సో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న మర్చెంట్స్ ఇది గ్రౌండ్ నట్ పాట్స్ పర్చేస్ చేయడం కోసం ఒక 12,30,000 వాళ్ళ ఆఫీస్లో పెట్టారు ఒక బ్యాగ్లో. అది అన్నీ మిస్ అయిపోయింది. అండ్ పాత బయట లాక్ కూడా పగిలి కొట్టారు ఎవరో అని మనకు కంప్లైంట్ వచ్చింది. అక్కడ వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్ చూసినప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ అయింది. సో అప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఎవరైనా ఇన్సైడర్ జాబ్ ఉండవచ్చు, లోపల అన్నీ తెలిసిన వాళ్ళే, సీసీటీవీ సిస్టమ్ గురించి, ఓనర్స్ ఎక్కడ డబ్బులు పెడతారు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటున్న వాళ్ళే చేస్తారు అని ఒక డౌట్ మనకు వచ్చింది. అండ్ అప్పుడు మనం వేరు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ పక్కన సస్పెక్ట్స్ ఇంటరోగేషన్ అన్నీ చూసిన తర్వాత మనకు దేవగుడి ఉత్తయ్య అని ఒక అతని మీద డౌట్ వచ్చి ఇంటరోగేట్ చేశాము. సస్టైన్డ్ ఇంటరోగేషన్లో మనకి ఇంకొక నేమ్ దొరికింది, కమ్మిగల్ల కిరణ్ కుమార్ అని. అతను అప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. యాక్చువల్లీ అతని ఇల్లు ప్రొద్దుటూరులో ఉంది, బట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు కాబట్టి మనం పుట్ స్పెషల్ టీమ్ టు ట్రాక్ హిమ్. అతను జమ్మలమూడు పక్కన దొరికాడు, అతను తీసుకువచ్చాము. అండ్ అతన్ని ఇంటరోగేట్ చేస్తే మనకు కేస్ బ్రేక్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇతను కిరణ్ కుమార్ అండ్ దేవగడి ఉత్తయ్య ఇద్దరు అక్కడే పనిచేస్తున్న వాళ్ళు. కిరణ్ కుమార్ ఇన్ఫ్యాక్ట్ లోపల పని చేస్తాడు. అతనికి తెలుస్తుంది వాళ్ళ ఓనర్ ఎక్కడ డబ్బులు పెట్టాడు, ఎంత డబ్బులు ఎప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టాడని అతనికి తెలిసింది. కాబట్టి ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 29th and 30th ఆ రోజు అతను వెళ్ళి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దేవగడి ఉత్తయ్య బ్రోక్ ఓపెన్ ద అవుట్ సైడ్ లాక్. దాని ముందు సీసీటీవీ కట్ చేసిన తర్వాత లోపల వెళ్ళిపోయాడు. అండ్ మనం అతని నుంచి 11,36,000 రికవర్ చేశాము. రిమైనింగ్ 94,000 అతను స్పెండ్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని ఇప్పుడు మిస్డైరెక్ట్ చేశాడు. సో వీఆర్ స్టిల్ ఇంటరోగేటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్. సో ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ ప్రాసెస్లో టీమ్ లెడ్ బై 2 Town సిఐ గారు వంశీనాథ్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ చేశారు. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మనీ. అండ్ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది నేను ముందే ఒక టైం చెప్పాను, సీసీటీవీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ముందు 2-3 బర్గ్లరీ కేస్ బ్రేక్ ఓపెన్ అయినప్పుడు కూడా నేను మన ప్రెస్ రిలీజ్లో కూడా నేను చెప్పాను. సో ఈ కేసులో కూడా వీళ్ళు ద సీసీటీవీ ఆఫ్ ద బిల్డింగ్, ది మిల్ సీసీటీవీస్ వేర్ డిస్కనెక్టెడ్. బట్ పక్కన ఉన్న సీసీటీవీస్లో 1-2 క్లూస్ దొరికింది. సో ఈవెన్ అ స్మాల్ క్లూ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మీరు లొకాలిటీలో నైబర్హుడ్స్లో అక్కడక్కడ ఒక గ్రూప్ కాంట్రిబ్యూషన్ పెట్టి సీసీటీవీ పెట్టుకోండి. అది మన ప్రభుత్వం సైడ్ నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము అంత పబ్లిక్ ఏరియాస్లో పెట్టడానికి. సో మీ ఏరియాస్లో కూడా దిస్ ఇస్ మై అపీల్ టు ద పబ్లిక్, మీ ఏరియాస్లో కూడా పెట్టుకుంటే ఇట్లా క్రైమ్స్ ఫస్ట్ ఒకటి డిటరెన్స్ ఎఫెక్ట్గా ఉంటుంది. కెమెరా ఉంటుంది కాబట్టి చాలా క్రిమినల్స్ 1-2 అనుకుంటారు ఇది ఇస్ ఇట్ వర్త్ ద రిస్క్ అని. సెకండ్, మనకు ఈజీగా కేసెస్ క్రాక్ చేయవచ్చు. అండ్ ఇంకా ఒకటి దిస్ లాక్స్ అనేది చాలా మంది జెనరిక్ లాక్స్ యూస్ చేస్తారు, బోత్ ఇన్ కమర్షియల్ కాంప్లెక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇంట్లో కూడా. సో అది కొంచెం పెద్ద లాక్గా పెడితే, కొంచెం ఇన్వెస్ట్ చేసి కొంచెం మంచి లాక్ పెడితే ఇంకొక ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ వస్తుంది. సిమిలర్లీ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో అతను 1-2 కొట్లోనే అది పగిలిపోయింది లాక్, అండ్ హీ వాజ్ ఈజీలీ ఏబుల్ టు గో ఇన్ సైడ్. అండ్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి యాక్చువల్లీ పక్కన సౌండ్ విని అక్కడ నుంచి కూడా మనకు 1-2 క్లూస్ వచ్చింది. సో ద మోర్ టైమ్ taken to break open a lock, more evidence gathered by other elements outside. So మనకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ మై piece of advice, suggestion and appeal to the public, CCTVs and stronger locks. So ఈ last 1 monthలో we have recovered money from around 2-3 burglary cases. So we are looking at and reviewing Patha cases also. So we are hopefully will recover some more cases in some more old cases also.